నాగార్జున గారు. నమస్తే. సార్, షర్మిల, అవినాష్ రెడ్డి పోరులో వీళ్ళిద్దరి ఫైట్‌లో అక్కడ షర్మిల గారికి డిపాజిట్లు కూడా రావు అని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇది నిజమే అనుకోవచ్చా? అంటే ప్రత్యర్థి పార్టీ గెలుస్తుంది అని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పలేరు గదా! అందులో ఇవాళ ఎంపీ సీట్లలో హాట్ టాపిక్‌గా మారింది కడప సీటు. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు, అవినాష్ రెడ్డిని ఎలా ప్రొటెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం క్లియర్‌గా చూసాం. అవును. సో, ఎంతగా అతన్ని కాపాడుతూ వచ్చాడు, అరెస్ట్ కాకుండా సీబీఐ నుంచి ఎట్లా కాపాడాడు, తనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఎట్లా ఉపయోగించాడనేది క్లియర్‌గా కనపడుతోంది. అతన్ని అరెస్ట్ చేశాము, బెయిల్ ఇచ్చాము అని చెప్పేసని సీబీఐ చెప్పింది. ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎవరికీ తెలీదు. సో, చేయటం, ఇచ్చేయటం కూడా జరిగిపోయింది. కాబట్టి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే అవినాష్ రెడ్డిని గెలిపించుకోవాలనేటువంటిది ఆయన పట్టుదల, పంతం. అయితే అనుకోని రీతిలో ఇవాళ షర్మిల స్వయంగా అక్కడికొచ్చి నేను పోటీ చేస్తానని చెప్పేసని ఆవిడ దిగటం. దిగిన తర్వాత సునీతని పక్కన పెట్టుకొని ఆవిడ ప్రచారం చేయటం. ఇదిగో అమ్మా ఈవిడ మీ వివేకానంద రెడ్డి కూతురు. ఈవిడికి ఈ అన్యాయం జరిగింది. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా మా అన్న చేశాడు మమ్మల్ని. నన్నిలా చేశాడు. మా చెల్లెమ్మని ఇట్లా చేశాడు సునీతని అని చెప్పుకుంటూ తిరుగుతున్నప్పుడు ఏంటంటే, ఎంత లేదన్నా మనం అంతకుముందు కూడా అనుకున్నట్టేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్ అనేటువంటిది వాళ్ళకి బాగా పడుతుంది. అంటే అయ్యో పాపం అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయానికి కారణం అదే. 2014లోనే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఆ సింపతితోటి, తర్వాత మన ఓదార్పు యాత్ర వ్యవహారంతోటి ఆ సింపతి గెయిన్ చేయాలనుకున్నారు. కానీ అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలని ప్రజలు కోరుకున్నారు. సింపతి అప్పుడు పనిచేయలేదు. కానీ 2019కొచ్చేటప్పటికి సరే దీని మూలానే గెలిచాడని మనం చెప్పలేం గానీ, వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది దాన్ని తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి పులవటంతోటి ఏమైందంటే, ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి సెంటిమెంట్ అనేటువంటిది రావటం. తద్వారా ఇది నిజమేనేమోనని వాళ్ళు నమ్మి, ఇటు వైసీపీకి భారీ విజయాన్ని చేకూర్చడం అనేటువంటిది మనం చూసాం. మామూలు విజయం కాదు. 151 సీట్లు. అయితే ఏ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కావటానికి సహకరించిందో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఇంకా చెప్పాలంటే కడప జిల్లాలో అతనికి ఏదన్నా దెబ్బ తగిలింది, లేకపోతే ఏదన్నా ఓటమి వచ్చింది అంటే, అదే వివేకానంద రెడ్డి గారి మరణం మూలానే అది వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకంటే మిగతా రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నా, ఎలా చేసినా కూడా కడప జిల్లాలో పర్టిక్యులర్‌గా చంపిన రోజునే ఎవరు చంపారు, ఎవరు చంపించారనేది కడప జిల్లా ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. దేనికోసం జరిగింది ఆ హత్య అనేటువంటిది, దాని వెనక ఎవరున్నారు, పెద్ద తలకాయలు ఎవరున్నారనేది మొత్తం తెలుసు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో మొన్నటి వరకు ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే వరకు కూడా బయటికి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా జనం ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు కనిపించట్లేదు. అలాంటి సందర్భంలో ఏంటంటే బాహాటంగా మొట్టమొదట సునీతకి బాసటగా నిలిచిన ఆవిడ షర్మిల. సిబిఐ దగ్గరికెళ్ళి, ఇదిగో మా బాబాయ్ దీనికోసం వచ్చాడు, నేను కాదన్నాను సీట్ నిలబడమంటే, దీని మూలాన ఇది రాజకీయ ప్రేరేపిత హత్య అని మొట్టమొదట స్టేట్మెంట్ ఇచ్చింది షర్మిల. ఆ తర్వాత సరే మిగతా వాళ్ళందరూ మీడియా, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్‌గా అందరూ సపోర్ట్ నిలబడ్డారు సునీత గారికి. అయితే వాళ్ళకి సరైనటువంటి అవకాశం ఇప్పుడు ఎన్నికల రూపంలో వచ్చింది. మామూలుగా మీడియాలో ఎంత మాట్లాడినా, ఏం చేసినా ఏంటంటే ప్రజాక్షేత్రంలోనే అల్టిమేట్‌గా తేలేది. ఇవాళ ఎన్నిక రూపంలో రావటంతోటి ఏంటంటే స్వయంగా అక్కడ షర్మిలనే దిగటం, తర్వాత సునీత గారిని వెంట పెట్టుకొని ఆవిడ అక్కడ ప్రచారం చేస్తడం అనేటువంటిది ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ అవినాష్ రెడ్డి ఓడిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవచ్చు. గణనీయమైనటువంటి ఓట్ల శాతం అనేటువంటిది అక్కడ చీల్చడం ఖాయం. తర్వాత నాకు తెలిసి కడపలో ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థిని కూడా, ఎందుకంటే ఎడిదిరిగి గెలిచే సీట్ కాదు అనేటువంటి దీంతోటి ఏంటంటే అతన్ని ప్యాసివ్‌గా ఉండమని ఇండైరెక్ట్‌గా తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పులివెందుల ఆ చుట్టుపక్కల ఇప్పుడు చాలా మార్పొచ్చింది.
మనం పట్టభద్రుల ఎన్నిక చూసాం. అవును. రాయలసీమ పట్టభద్రుల ఎన్నిక తెలుగుదేశం గెలిచింది. మరి దానికి సజ్జల రామకృష్ణ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, "ఆ ఓటర్స్ మా ఓటర్స్ కాదని" చెప్పారు. ఆ ఓటర్స్, ఈ ఓటర్స్ కాదంటే, ఈ వచ్చిన ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారంట? హ్మ్. వేరే గ్రహం నుంచి ఏమన్నా వచ్చారా? స్వయంగా పులివెందుల్లో గూడా మెజారిటీ వీళ్ళకొచ్చింది ఆ పట్టభద్రుల ఎన్నికల్లో. హ్మ్. కాబట్టి ఏంటంటే ప్రజలందరూ ప్రజలే. వాళ్ళకి చూపిచ్చే అవకాశం ఆ రోజు వచ్చింది గాబట్టి, ఆ ఎన్నికలో చూపిచ్చారు. మిగతా వాళ్ళకి ఎన్నిక రాలేదుగా ఆ రోజున. అది 2024 రూపంలో వస్తోంది. కాబట్టి మిగతా వాళ్ళు ఈ రూపంలో చూపిస్తారు. కాబట్టి ఏంటంటే, నిజంగానే అక్కడ షర్మిల గారు గట్టిగా ఫైట్ ఇచ్చి, తెలుగుదేశం లోపాయికారిగా అక్కడ కొంచెం తగ్గి వాళ్ళకి గనక సపోర్ట్ జేస్తే, అవినాష్ రెడ్డి ఓడిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ గెలిచినా కూడా బొటాబొట్టి మెజారిటీతోటి బయటపడటమే కానీ, షర్మిల గారి ప్రభావం అనేటువంటిది గట్టిగా ఖచ్చితంగా ఉంటుంది ఎవరెన్ని మాటలన్నా. సార్ అక్కడ కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అభ్యర్థి ఉన్నారు ఎంపీగా. వాళ్ళని సైడ్ అయిపోమని చెప్పే అవకాశం ఉందంటారా? తెలుగుదేశం పార్టీ సైడ్ శ్రేణిలో? అయిపోమని చెప్పరు. ఓకే. కానీ ఉధృతంగా లోపాయికారి ఒప్పందంలాగా జరుగుతుంది. మనం హుజూరాబాద్ ఎలక్షన్స్‌లో అప్పుడు చూసాం. సో, కేసీఆర్‌ని దెబ్బగొట్టాలి, అక్కడ బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలి అంటే ఏంటంటే, బీజేపీ, కాంగ్రెసే లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయి. అందుకే అక్కడ చాలా డిపాజిట్లు రాకుండా ఉంది కాంగ్రెస్‌కి అని చెప్పేసని మనం చూసాం అప్పుడు. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా విమర్శలొచ్చినాయి. కానీ అల్టిమేట్‌గా ఏమైంది? అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, వీళ్ళకి పట్టు కోల్పోయారు కడప జిల్లాలో కూడా అని చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే కడప జిల్లాలో కడప సీట్ అనేది ఎప్పుడు వాళ్ళదే అవుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా వాళ్ళు గనక కొంచెం తగ్గితే ఖచ్చితంగా అది మన షర్మిల గారికి ప్లస్ అవుతుంది. అక్కడ విజయావకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నెక్ టు నెక్ ఉంటుంది. హ్మ్. వైసీపీ వాళ్ళన్నట్టుగా అక్కడ డిపాజిట్లు రావు, ఇది రావు అనేటువంటిది మాత్రం అది జరగదు. వన్ సైడెడ్‌గా మాత్రం ఉండదు. అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ దాంట్లో ఎంతుందనేది, జనం ఎంత నమ్మారనేది రేపు ఎలక్షన్‌లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. థాంక్ యూ సార్.